ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఇంతవరకు కూడా పరమాత్మ అయిన శ్రీకృష్ణమూర్తి చెప్పినటువంటి అనేక యోగాలను గురించి విన్నటువంటి అర్జునునికి అనేక యోగాలను గురించి పరమాత్మ బోధిస్తూ వచ్చారు కదా. అవన్నీ కూడా విన్న తర్వాత అర్జునునికి వాటి అన్నింటి యొక్క సారాన్ని కూడా తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉత్పన్నమైనది. అలా అటువంటి తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగి సన్యాసం యొక్క త్యాగం యొక్క తత్వాన్ని గురించి భగవాను గురించి ప్రశ్న చేశాడు. అర్జునుడు చేసినటువంటి ఈ ప్రశ్నతోటే ఈ మోక్ష సన్యాస యోగము అనే అధ్యాయం ప్రారంభమవుతూ ఉన్నది. అందులో ఇది ఇక ఈ భగవద్గీత యందు చివరి అధ్యాయమే అవడము చేత ఇంతవరకు కూడా బోధింపబడినటువంటి తత్వాలు అన్నింటి యొక్క సారము కూడా ఈ అధ్యాయమునందు స్పష్టంగా చెప్పబడింది అని చెబుతూ అర్జునుడు ఈ విధంగా ప్రశ్న చేస్తూ ఉన్నాడు. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదుతుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిశోధన. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, అంటే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరిని? సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్ని. అంటే గొప్ప భుజములు కలిగినటువంటి వారు, ఇంద్రియాలను కూడా పూర్తిగా నియమించినటువంటి వారు, అంతేకాదు కేసి అనే రాక్షసుని సంహరించిన వారు. ఏమని చెప్పబడింది? పృథక్కేసి నిశోధన. కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి ఓ కృష్ణమూర్తి సన్యాసం యొక్క త్యాగం యొక్క యథార్థాన్ని, అసలు సన్యాసం అంటే వాస్తవ తత్వం ఏంటి, త్యాగం అంటే దాని యొక్క యథార్థ తత్వం ఏంటి, ఈ రెంటిని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ రెండింటినీ కూడా నాకు వేరువేరుగా, సన్యాసాన్ని గురించి ప్రత్యేకంగా, త్యాగాన్ని గురించి ప్రత్యేకంగా, మరి దానిని గురించి నాకు చక్కగా, అంటే రెండు విషయాలను గురించి కూడా వేరువేరుగా నాకు చెప్పండి అని అడుగుతూ, అంటే గీత యందు ఇంతవరకు కూడా అనేక ప్రసంగాలు చేశారు. అనేక ప్రసంగాల యందు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తూ వచ్చారు అంటే సన్యాసము త్యాగము అనేటువంటి పదప్రయోగాలను ఎక్కువగా చేశారు. అటువంటి శబ్దాలను ఎక్కువగా వాడుతూ వచ్చారు. కానీ వాటిని గురించినటువంటి వివరణము అయితే ఏది త్యాగమని సన్యాసమని పదాలు అనేకంగా అప్పుడప్పుడు అక్కడక్కడ వాడుతూ వస్తూ అసలు వాటిని గురించినటువంటి వివరణ అనేది ఎవ్వరికీ తెలిపి ఉండలేదు. అందువలన అర్జునునికి వాటి వివరాలు తెలుసుకోవాలి అనిపించి కోరిక కలిగింది. దానిని గురించి భగవానుణ్ణి ప్రశ్న చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమని, ఇంద్రియాల యొక్క నియామకులు, ఇంద్రియాలను మొత్తం కూడా శమదమాదులతో ఉండి ఇంద్రియాలను నిగ్రహించినటువంటి ఓ పరంధామ, కేసి అనేటువంటి రాక్షసుని సంహరించారు కదా. అటువంటి వారు, కేసి అంటే గుర్రపు మూతి కలిగినటువంటి వాడే కేసి. ఆ కేసి అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు నోరు తెరుచుకొని ఉన్నాడు. ఆ నోరు తెరుచుకొని శ్రీకృష్ణుని మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే తన చేతిని ఆ కేసి అనే గుర్రపు మూతి కలిగినటువంటి రాక్షసుని నోటిలో దూర్చాడు. ఆ చెయ్యి లోపలికి పెట్టి కేసి నోట్లో ఆ యొక్క చేతిని పెరిగేటట్లుగా చేశాడు. అది చెయ్యి పెరిగిపోవడం వల్ల కేసి యొక్క మూతి, ఆ రాక్షసుని మూతి నోరు ఆ చెయ్యి పట్టనంత లేదు.
ఆ చెయ్యి పట్టనంతగా అసలు ఆ నోరు చీలిపోయి బ్రద్దలైపోయి ఆ చెయ్యి పట్టకుండా పెద్దదైపోవడంతో ఆ రాక్షసుడు ఆ విధంగా చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ అసలుకి ఉపనిషత్తుల యందు అయితే ఏది ఉపనిషత్తు, ఉప అంటే సమీపము, నిషత్తు అంటే కూర్చోవడం, దగ్గరగా ఉండడం. అయితే అలా ఉపనిషత్తుల యందు ఏ విధంగా అంటే సమీపంలో, దేని సమీపంలో, జ్ఞానం యొక్క సమీపంలో, భగవంతుని యొక్క సమీపంలో ఉన్నప్పుడే కదా మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టే అందుకే ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తుల సమీపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, దైవానికి దగ్గరగా ఉన్నప్పుడు నిర్వాణ తత్వాన్ని పొందుతాము. అందుకే వాటిని ఉపనిషత్తులు అని చెప్పింది. ఆ ఉపనిషత్తుల యందు ఎందుకు దైవానికి జ్ఞానాన్ని సముపార్జించుకునేటట్లు చేసి దైవానికి దగ్గర చేసేటువంటిదే ఉపనిషత్తు. అందుకే ఉపనిషత్తు యొక్క వాక్యాలను అనుసరించి ఆచరించినటువంటి వాడు మోక్షతత్వాన్ని తప్పనిసరిగా పొందుతాడు. అందులో ఎటువంటి సంశయము లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏమని ఉపనిషత్తులందు వాక్యాలు కూడా ఏమని చెప్పబడుతూ ఉన్నవి అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు, ఇంకొకటి సన్యాస యోగాధ్యతయ శుద్ధ సత్వాహ మొదలైనటువంటి ఈ వాక్యాలన్నీ కూడా ఎక్కడి నుండి ఉత్పన్నమైనవి, వేదాల నుండి ఉత్పన్నమైన, వేదాల నుండి సార వస్తువులైన ఉపనిషత్తులు తీయబడినవి. ఆ ఉపనిషత్తులందు ఇటువంటివన్నీ ఉన్నాయి. అందుకే ఉపనిషత్తుల యందు సన్యాసము, త్యాగము ఈ రెండూ కూడా మోక్షానికి హేతువులే, మోక్షాన్ని చెందించడానికి కారణాలే అని చెప్పబడుతూ ఉన్నది. అయితే అర్జునుడు భగవానుణ్ణి ఏ విధంగా అంటే 3 రకాలైనటువంటి విశేషణాలను చేర్చి సంస్తుతి చేస్తూ ఉన్నాడు. ఎలా సంబోధించాడు అంటే 3 రకాలైనటువంటి విశేషణమైనటువంటి పేర్లతోటి ఆయనను సంబోధిస్తూ సంస్తుతిస్తూ తన యొక్క భక్తి భావాన్ని గురించి వెల్లడి చేశాడు. ఆ 3 విశేషణాలు ఏమిటి అంటే గొప్ప భుజములు కలిగిన వారు, ఇంద్రియాలు అన్నింటినీ కూడా నియామకం చేసినటువంటి వారు, కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినటువంటి వారు. అదే కదా చెప్పింది. త్యాగస్య చ హృషీకేశ హృదకేశని శోధన అంటే సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం. ఈ విధంగా అంటే 3 రకాలైనటువంటి విశేషణాలను, గొప్పవైనటువంటి పదాలను వేస్తూ పరమాత్మను ప్రార్థిస్తూ సంబోధించాడు. ఇటువంటి స్తుతి చేత అతడు అంటే అర్జునుడే కదా, అర్జునుడు తన యొక్క భక్తి భావాన్ని చక్కగా వెల్లడి చేసుకున్నాడు. ఈ ప్రకారంగానే అంటే ఎప్పుడైతే వినయముతో కూడుకొని పరిపూర్ణమైనటువంటి భక్తి భావముతో కూడుకొని ప్రశ్నిస్తారో దానినే కదా పరిప్రశ్న అని అంటారు. ఎలాగంటే ఇప్పుడు శిష్యుడు ఉన్నాడు, గురువు దగ్గర ఈ విధంగానే శ్రద్ధ భక్తులతోటి చక్కగా మెలగాలి. అటువంటి వినయాన్వితమైనటువంటి వర్తన చేత గురువుకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ద్వారా శిష్యునిపై దయ కలుగుతుంది. ఆ దయ ద్వారా శిష్యుని యొక్క శ్రేయస్సు కోసం, శిష్యుడు ఉద్ధరింపబడాలి అని శిష్యుని యొక్క హితము కోసమే జ్ఞానబోధన గురించే వర్షిస్తారు కదా అని చెబుతూ ఇప్పుడు గురు మహిమ తెలియు గురు భక్తునకుగాక ఇతర జనులకెల్ల ఏమి ఎరుక, తేనె తెరల జాడ తేనెటీగకుగాక ఇతర మక్షికాలికెరుక పడునే. గురువు యొక్క మహిమ అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క ప్రభావము, మహిమ, ఆయన యొక్క ఐశ్వర్య విస్తారము తెలిసినటువంటి అర్జునుడు ఏ విధంగా వినయాన్వితుడై అవనతమైనటువంటి శిరస్సుతోటి, వంచిన శిరస్సుతోటి ఆయన తన యొక్క దాసత్వ భావముతో కూడి పరిపూర్ణముగా నిండిపోయిన భక్తి భావముతో కూడిన వాడే ప్రశ్నించాడు. దానినే పరిప్రశ్న. అలాగా ఏ శిష్యుడు ఏ గురువు వద్ద అటువంటి వర్తన కలిగి ఉన్న గురువునికి తప్పనిసరిగా వానిపై అనుగ్రహం కలుగుతుంది.
అంటే అటువంటి గురువు యొక్క మహిమ తెలిసేటువంటిది గురువుని పూజించేటువంటి భక్తునికి గాక ఇతర జనులకందరికీ గురువు యొక్క ప్రభావం తెలుస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే గురు మహిమ తెలియు గురు భక్తునకు గాక ఇతర జనులకెళ్ళ ఏమి ఎరుక. గురువు చేసేటువంటి ఆచరణ విధానం, గురువు అనుసరించేటువంటి జీవిక, మరి గురుడు చేసేటువంటి ఆ యొక్క ప్రాపంచక స్థితిని వదిలి పారమార్థికమైనటువంటి స్థితిలో నిమగ్నమై ఉండడం అనేది ఆయనను అనుసరించేటువంటి శిష్యునికి తప్ప మరి ఇతర ఉండేటువంటి జనులందరికీ ఎలా తెలుస్తుంది? వాళ్ళంతా కూడా ఈయనెవరో పెద్దవారు, ఈయన ద్వారా మనకేదో లబ్ధి పొందుతాము అని వచ్చి ఏవో వాళ్ళకున్నటువంటి వస్తువులు వాళ్ళ భక్తి ప్రకారం ఏదో వస్తువులు తీసుకొస్తారు, నమస్కారం చేసుకుంటారు, ఇంకా ఏ ఆశీర్వచనాలు తీసుకొని వాళ్ళ కోరికను వెల్లడించి వెళ్ళిపోతారు. అంతేకాని ఏ కోరిక ఉన్నది ఇక్కడ శిష్యునికి అంటే వినయాన్వితుడై జ్ఞానము పొందాలి, జ్ఞానము ద్వారా తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి అంటే గురుదేవుని యొక్క అనుగ్రహమే మీదు మిక్కిలి కావాలి అనేటువంటి గురువు యొక్క ప్రభావం శిష్యునికి ఎలా తెలుస్తుంది? అటువంటి ఆత్మరూప సందర్శనం చేసినటువంటి గురుదేవుని యొక్క ప్రభావం అనుసరించే శిష్యునికి తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు కదా. ఎలాగంటే తేనె తెరల జాడ తేనెటీగకు కాక ఇతర మక్షి కాళికెరుకపడునే. ఇప్పుడు తేనెను తీసుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి తేనెటీగలు. ఆ పువ్వులలో ఉన్నటువంటి తేనెను తీసుకొని వచ్చి అది ఎక్కడ నిల్వ చేసేటువంటిది ఉన్నదో అక్కడికి తీసుకొచ్చి ఆ తేనె తుట్టికి తేనెను పెట్టుకుంటాయి. అలాగే మరి ఈ తేనె ఎక్కడ ఏ పువ్వులో ఎంత ఉన్నది, ఎక్కడ తక్కువగా ఉన్నది అనేటువంటిది తేనెటీగకి దానిని తీసుకునేటువంటి విషయం దానికి చేతవు కాబట్టి, దాని యందు అది ఎంతో ప్రతిభ కలిగినది కాబట్టి ఆ తేనెటీగకు తేనెను తీసుకునే విషయం తెలుస్తుంది, కానీ ఇతరత్ర ఈగలన్నింటికీ కూడా ఆ తేనెను గురించి విషయం అనేటువంటిది ఎరుకపడుతుందా? పడదు కదా. అందుకే మెరుగైన అద్దమంధుని కరమదాల్చియును మోముగనలేనట్ల గురుడు తమ వద్ద నుండి గురు మర్మము తెలియలేరు గ్రుడ్డి జనంబుల్. ఇప్పుడు శ్రీకృష్ణమూర్తి చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క ప్రతిభావంతమైనటువంటి పారమార్థిక తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఉన్నదా? మా బావనో, మా అన్ననో, మా తమ్ముడనో ఇలా అనేకంగా వారు బంధువర్గంగానే చూశారు, చుట్టరికంగానే అనుసరించారు, కానీ ఏమాత్రం ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని చూడగలిగినటువంటి వారు అనుసరించినటువంటి అర్జునుడు మొదలైన ఇత్యాదులు, ఉద్ధవుడు, అర్జునుడు, రుక్మిణీదేవి వీళ్ళంతా కూడా. అయితే ఎలాగంటే గొప్పదైన శుద్ధమైనటువంటి అద్దం చేతిలో పెట్టుకొని కూడా మరి దానిని గుడ్డివాడైనటువంటి వాడు దానిలో తన ముఖం చూసుకోగలుగుతాడా? అద్దం వాని చేతిలోనే ఉంది, కానీ వానికి చూడగలిగేటువంటి ఈ చూపు అనేటువంటిది లేదు. లేని కారణం చేత వాడు ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోలేడు. అలాగే సాక్షాత్తు జగద్గురుడైనటువంటి పరమాత్మ వారి వద్ద ఉన్నప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి మధురా నగరవాసులు కానీ, ఇంకా కూడా ద్వారకా నగరవాసులు కానీ, ఏ కొద్ది మందో గోపికల లాంటి వారు తరించారే కానీ మిగతా వారంతా కూడా మరి ఆయనను బంధువుగా, చుట్టంగా, శత్రువుగా, తెలిసినవాడిగా, మహిమలు కలిగిన వానిగా చూశారే కానీ పరమార్థ తత్వాన్ని బోధించి పరమాత్మ సదనాన్ని చేర్చగలిగినటువంటి పరమాత్మ స్వరూపం అని ఎవ్వరూ అనుకోలేకపోయారు కదా. కాబట్టి గురుడు తమ వద్దయుండియు అటువంటి జగద్గురుడైనటువంటి పరమాత్మ సాక్షాత్తు వారి వద్దనే ఉన్నప్పటికీ కూడా వారికి గురు మర్మము, గురు రహస్యము అనేటువంటిది తెలియలేకపోయారు. ఎందుకు? వారికి సత్య వస్తువును గురించి చూడగలిగినటువంటి చూపు వారికి లేదు. భౌతికమైన పంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ దృశ్యమాన జగత్తులో ఉండే విషయాలను మాత్రమే తెలుసుకోగలిగారు, కానీ ఇంకా ఆయన్ని జగద్గురువుగా, లోకగురువుగా,
చూడలేకపోయారు. అందుకే వారు పొందలేకపోయారు. అందుకే ఎటువంటి వర్తన కావాలి అంటే పరిపూర్ణమైనటువంటి భక్తి. భక్తిలో మళ్ళీ కొద్దిగా మిగులు తగులు లేకుండా నిశ్శేషంగా కేవలం ఉండేటువంటిది భక్తి తప్ప మరొకటి లేకుండా ఉండేటువంటి భావముతో, నిండుదైన భక్తి భావముతో కూడి ప్రశ్నించేటువంటి దానినే కదా పరిప్రశ్న అంటే. దాని యందు ఆతృత, అది తెలియాలి. పారమార్థిక చింతన చేస్తూ పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే పారమార్థికమైన జ్ఞానబోధ గురించి తెలియాలి. ఆ తెలియాలి అన్నప్పుడు ఎంతో వినయాన్వితంతో భక్తి శ్రద్ధలతోటి ప్రశ్నించడం ఏదైతే ఉంటుందో దానినే పరిప్రశ్న అని చెప్తారు. ఎలాగంటే శిష్యుడు గురువు దగ్గర ఈ విధంగా శ్రద్ధతో భక్తితో కూడి ఈ విధంగా మెలగాలి. ఎందుకు అంటే గురుడు గురుడే. గురుడనగా పరుడనదగు, పరుడనగా కేవలాత్మ పరిపూర్ణుడగున్, పరిపూర్ణుడే గురుడగు నగ్గురుతే నగ్గురు తెరిగిన వాడే జగతి గురుడగు తరుణి. ఎలాగంటే గురుడు అంటే పరుడు, తనకంటే పరత్వంతో ఇతరగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన తనకు ఆశ్రయించినటువంటి వాడికి బోధించగలడు. పరుడనగా అసలు పరుడంటే ఎవరు అంటే కేవల ఆత్మ పరిపూర్ణుడగున్, సర్వే సర్వత్రా సూది మొనమోపన సందు లేకుండా మరి సర్వము పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై నిత్య నూతన చైతన్య స్రవంతిలా నిత్యోదయమై సత్తా సామాన్య స్థితిలో కూడా ఇక నిరతిశయానంద జ్యోతిస్వరూపమైనటువంటి ఏ పరతత్వం అయితే ఉన్నదో అదే కదా పరిపూర్ణతత్వము అనేది. అటువంటి కేవలాత్మ పరిపూర్ణుడే అవుతాడు గురుడు. గురుడే పరుడు, పరుడే కేవలాత్మ పరిపూర్ణుడు. పరిపూర్ణుడే గురుడు. అటువంటి పరిపూర్ణతత్వం తెలిసినటువంటి వాడు, పరిపూర్ణుడు తానై ఉన్నటువంటి వాడే గురుడు. అటువంటి గురు తిరిగినటువంటి వాడే కేవలము ఉన్నటువంటిది సర్వము ఏకరసమాత్రమైన పరమాత్మ తప్ప మరొకటి లేదు అని తెలిసి దాని యందు అనుభవించి తాను పరిపూర్ణమై ఉండేటువంటి గురుతు ఎరిగినటువంటి వాడే కదా జగతి గురుడు. అంటే జగత్తు అన్నప్పుడు అంటే జనించుట, గత్ అంటే గతించుట. ఈ పుట్టి చచ్చేటువంటి రహస్యాన్ని గురించి తెలిసినటువంటి వాడు జగద్గురుడు అని చెబుతూ అటువంటి కేవలము అటువంటి జగద్గురుణ్ణి ఏ విధంగా అంటే పరిప్రశ్న చేస్తూ శిష్యుడు గురువు దగ్గర శ్రద్ధతో భక్తితో మెలగాలి. అలా వర్తించేటువంటి శిష్యుని యొక్క వర్తన చేత గురువు ఎంతో సంతోషిస్తాడు. ఆ శిష్యుడు ఉద్ధరింపబడాలి. మళ్ళీ కూడా ఈ జన్మజరా మరణాలు అనే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఆవరణలను, దేహాలను ధరించి రానవసరం లేదు. వానికి శాశ్వతమైనటువంటి బ్రహ్మపదము, ఆ పరమాత్మ తత్వము, ఆ జీవుని యొక్క స్వస్వరూపము అనేదాన్ని తెలుసుకోవడం కోసం జ్ఞానబోధని కురిపిస్తారు కదా అని చెబుతూ, అయితే అర్జునుడు భగవానుని వల్ల ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకున్నారు అంటే సన్యాసము, త్యాగము అనే ఈ రెండింటి యొక్క, సన్యాసం అంటే వాస్తవం ఏంటి, త్యాగం అంటే యథార్థం ఏమిటి, రెండు ఒకటే పదానికి వాడుతూ వచ్చారు అప్పుడప్పుడు. అయితే ఈ రెండింటి యొక్క తత్వాన్ని కూడా దాని యొక్క వాస్తవికతను తెలుసుకోవాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఆ అర్జునుడు వేసినటువంటి ఆ సన్యాసము, త్యాగము అనేటువంటి వాటిని గురించి తెలియజేయుము అని ప్రార్థించగా ఆ ప్రశ్నకు భగవానుడు ఇలా సమాధానం చెప్తూ ఉన్నారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ అర్జున, కామ్యకర్మలను వదలటమే కదా సన్యాసము అని కొందరు పండితులు చెప్తారు. ఇక్కడ పండితులు అంటే ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి విద్యలన్నీ నేర్చినటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, ఎంతో పాండితీ ప్రకర్ష విద్యా వైదుష్యం ఉన్నటువంటి వారు అనే విషయం కాదు. పండితులు అంటే వారు పెద్దలు. వారు ఎటువంటి పెద్దలు
తమ స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడు పెద్ద. పండితుడు అంటే సర్వమునందు కూడా ఉన్నటువంటి, అంటే చండాలుని యందు గోవు యందు కూడా. ఇంకా గోవు అంటే ఉత్తమమైనది, చండాలుడు అంటే మరీ అల్పమైనది. అలా ఉన్నతం నుండి అల్పం వరకు కూడా, అంటే మధ్యలో ఉన్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి జీవరాశిని అందు కూడా ఎవరైతే పరమాత్మ తత్వాన్ని చూడగలుగుతారో వారే కదా పండితులు అని చెప్పడం అని చెబుతూ, అటువంటి పండితులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అసలు పెద్దలు అంటే గారవమొప్ప పెద్దలనగా శతవృద్ధులు గారు, విద్యలన్మీరిన వారు గారు, భువిమేటి నగంబుళయంత లేసిన వారు ఆరయ్య గారు, జ్యేష్ఠ కులమందు జనించిన వారు గారు, సుధారుని తమ్ముదాముగని ధన్యులే పెద్దలు నిశ్చయింపగన్. ఎవరంటే పెద్దలు అంటే 100 సంవత్సరాలు వయసు శరీరానికి వచ్చినటువంటి వారు పెద్దల గారు. విద్యలన్మీరిన వారు కారు, భౌతిక సంబంధమైన ప్రాపంచక సంబంధమైనటువంటి అనేక 64 కళలు ఎన్ని నేర్చినప్పటికీ కూడా వారు కాదు పెద్దలు. భువిమేటి నగంబుల ఎంత లేసిన వారు ఆరయ్య గారు. ఇంకా కూడా ఈ భూమి నుండి శరీరాన్ని, అంటే పూరక, రేచక, కుంభక అనేటువంటి ప్రాణాయామం యొక్క స్థితిగతులను తెలిసి శరీరాన్ని భూమిపై నుండి 6 అడుగులు పైకి లేచిన వారు వీరు పెద్దలు అనుకుంటారేమో. అది కేవలం హఠయోగం అనేటువంటి దానిని అభ్యాసం చేసి ప్రతి శరీరాన్ని కూడా ఆ విధంగా భూమి మీద నుండి పైకి లేపేటువంటి స్థితి ప్రతి ఒక్కరూ పొందుతారు. కానీ అది పరిపూర్ణ తత్వము, పరమాత్మ తత్వము కాదు, వారు కాదు పెద్దలు. జ్యేష్ఠ కులమందు జనించిన వారు కారు. ఇంకా ఏదైతే ఉందో వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది, ఆ యొక్క వర్ణాలలో ఉండేటువంటిది అగ్రకులం చెందినటువంటి వారు విప్రులు అని చెప్తారు. ఇక్కడ బ్రాహ్మణులు అన్నప్పుడు మరి అర్థం మారిపోతుంది. ఎందుకు? బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు మాత్రమే బ్రాహ్మణులు అని కదా చెప్పుకోవడం. ద్విజులు అంటే 2వసారి జన్మించినటువంటి వారు, మళ్ళీ గాయత్రి మంత్రం ద్వారా పునర్జన్మ అనేటువంటిది వారికి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ విప్రులు అన్నప్పుడు వారి యొక్క విప్రత్వంతో ఈ విధంగా వేదాధ్యయనం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి సకల శాస్త్రాలు ఒళ్ళివేస్తూ ఉంటారు, ఘనాపాటులు ఉంటారు. ఇటువంటి వారు అంటారా అంటే ఈ జ్యేష్ఠ కులమందు, అంటే ఈ కులాలలో ఉన్నటువంటి అగ్రవర్ణములో పుట్టినందుకు వారు పెద్దలవుతారా అంటే అది కూడా కాదు. అసలు పెద్దలంటే ఎవరు అంటే సుధారుణి. అంటే ధారుణి అంటే ధరణి లేదా శరీరము అని కూడా వస్తుంది కదా. ఇక ఇప్పుడు సుధారుణి అన్నప్పుడు సూక్ష్మమైనటువంటి ధరణి దేహమే, దేహాంతర్గతంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వం తన దేహంలో కూడా ఉన్నటువంటి ఆ విశుద్ధ చైతన్య స్వరూపం వల్లనే జడప్రాయమైనటువంటి దేహం కదులుతుంది అని. దేహము ఎప్పటికీ జడమే, జడాన్ని కూడా చేతనవంతం చేసేటువంటిది పరమాత్మ స్వరూపమే. పరమాత్మ యొక్క సాన్నిధ్యం చేతనే ఈ యొక్క కదలలేనటువంటి దానికి కదలిక కలుగుతుంది అని తాను, నేను ఈ జడప్రాయమైన శరీరాన్ని కాదు, అమృత స్వరూపమైనటువంటి పరమాత్మనే నేను అని తనమయందు తామే తమ యొక్క ఆత్మసాక్షిత్వ స్వరూపాన్ని స్పష్టంగా మరి ఆ విధంగా సౌమ్యంగా ఎవరైతే సాక్షాత్కరించుకుంటారో వారే కదా మరి పెద్దలు అనేటువంటి వారే ధన్యులు అని ఎవరు చెప్పారు? అటువంటి స్థితిని పొందినటువంటి వారే పెద్దలు, వారు నిశ్చయం చేశారు. కాబట్టి పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు? కొందరు పండితులు చెప్తూ ఉన్నారు. పండితులు అంటే అనుభూతిని పొందినటువంటి వారు. ఏ అనుభూతిని? ఆత్మానుభూతిని పొందినటువంటి పండితులు చెప్పారు. ఏమని? కామ్యకర్మలను కర్మ చేస్తూ కూడా దాని పట్ల ఫలాన్ని కోరేటువంటి వారు, కర్మను చేస్తూ దాని పట్ల కోరిక ఉన్నటువంటి వారు, కర్మ ఫలితం పట్ల కోరిక ఉంటుందే ఆ కోరికను వదిలేసినటువంటి వారే అదే సన్యాసము అని కొందరు పండితులు చెప్పారు. ఎవరు? తమ యొక్క తత్వము
ఆ పరమాత్మ తత్వంతో ఏకీకృతమైనటువంటి పండితులు చెప్తారు. మరికొందరు పండితులైతే, ఇంకా కొందరు పండితులు ఉన్నారు, వారేం చెప్తారు అంటే సమస్త కర్మముల యొక్క ఫలాన్ని కూడా త్యజించడమే త్యాగము అని చెప్తారు. ఇక్కడ మొదట చెప్పింది రెండవది రెండు కూడా ఒక్కలాగానే ఉన్నది కదా. అక్కడ ఏమని, కామ్యకర్మలు కోరికతో చేసేటువంటి పనులను వదిలివేయమని సన్యాసము అని చెప్పారు. ఇది సన్యాసము అని ఎవరు, పండితులు కొందరు చెప్పారు. ఏమని, కోరికతో కూడినటువంటి పనులను వదిలివేయు అని. కానీ మరికొందరు పండితులు ఏమని చెప్పారు అంటే సమస్త కర్మల యొక్క, మనం నిద్రలేచినది మొదలు పొరుండే వరకు కూడా సమస్త కర్మలు చేస్తూనే ఉంటాం. కర్మము అంటే కరచరణాది కళేబరంతో కూడినటువంటి అవయవాలతో చేయబడేటువంటిదే కాదు కర్మ. ఆలోచన మాత్రంగా చేసేటువంటి సంకల్ప మాత్రంగా ఉండేటువంటిది కూడా కర్మే. శ్వాస తీసుకోవడం కూడా కర్మే. ఆ కర్మ జరగకపోతే శరీరం అనేది భూపతనం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమస్త కర్మముల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలివేయు. అదంతా సర్వము కూడా ఈశ్వరార్పణమస్తు అని వదిలివేయడమే త్యాగము అని మరికొందరు పండితులు చెప్తారు. అయితే అసలు గీత యందు సన్యాసము అని చెప్పినప్పుడు సమస్తాన్ని త్యజించి అడవులకు పోవటం అని చెప్పారా? అలా చెప్పలేదు. కామ్యకర్మలను మాత్రమే వదిలివేయడం సన్యాసము అని కదా చెప్పారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.